ఏదో ఒక పాపానికి మీరు బానిసలై ఉన్నారు. நீ வெளியிலே பக்தி உள்ளவனாய் இருக்கிறாய், పైకి భక్తిగా కనబడుతున్నావు, ஆலயத்திற்கு பக்தியோடு செல்லுகிறாய், ఆదివారం మానకుండా ఆరాధనకి వెళ్తున్నావు. ஒரு பக்கத்துல இந்த பாவம் உன்னை அடிமையாக்கி வைத்திருக்கிறது. అయితే ఓ ప్రక్కన పాపం నిన్ను బానిసగా చేసేసింది. அந்த இருளின் வல்லமை இன்றைக்கு விலக வேண்டும். చీకటి సంబంధమైన అంధకార దుష్ట దురాత్మ చీకటి శక్తులు ఈ రాత్రి విడుదల కలుగునుగాక. యేసుவின் வெளிச்சம் உன்னை மாற்ற வந்திருக்கிறது. యేసు క్రీస్తు యొక్క వెలుగు నీ జీవితాన్ని మార్చునుగాక. உலகத்தில் வந்த எந்த மனிதனையும் மாற்ற அந்த வெளிச்சத்திற்கு வல்லமை உண்டு. లోకములో ఉన్న ఎలాంటి మనిషినైనా మార్చడానికి నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు యేసు. எத்தனை வருட பாவமானாலும் அவர் விடுதலை கொடுக்க முடியும். ఎన్ని సంవత్సరాలుగా నీవు పాపపు ఊబిలో ఉన్నా సరే నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. அவருடைய வெளிச்சம் உடைய வாழ்க்கையின் இருளை மாற்றும். ఆయన వెలుగు నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించి నిన్ను తేజోమయముగా నిలవబెట్టును గాక.